నమస్తే అమ్మా. శంకర దిగ్విజయంలో శంకరాచార్యుల వారు శారదా అమ్మవారితో కూడా ఒక 15 రోజుల పాటు వాదన జరిపారు ఈ శాస్త్ర చర్చని. అందులో ఆమె అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా 1 రోజుల పాటు సమయం అడిగారని చెప్పి అన్నారు. అదేవిధంగా ఆ అమ్మవారికి కూడా శాపం అనేది ఉంది, ఆ శాపవశాత్తు భూమి మీదకి వచ్చింది అన్నారు కదండి. ఆవిడకి కూడా ఏంటి ఆ శాపం, ఎందుకు ఆవిడ ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది, శంకరాచార్యుల వారు వారిని బంధించారు ఇక్కడే ఉండాలి అన్నని, ఇవన్నీ కూడా మరి తెలియజేస్తారా? ఆ శంకరాచార్యుల వారు ఆ 1 రోజులు సమయం తీసుకుని ఏం చేశారు? ఉభయ భారతి అమ్మవారితో వాదన మొదలైపోయింది. అన్నట్టుగా 15 రోజులు పూర్తయింది. కామశాస్త్రం మీద అడిగింది. కామశాస్త్రం చెప్పలేరు, చెప్పకుండా ఉండలేరు. చెప్పకపోయినా ఓడిపోయినట్టే, చెప్పినా ఓడిపోయినట్టే. ఆయన సందిగ్ధంలో పడేసింది ఆవిడ. కానీ ఆవిడ యొక్క కరుణ ఎంతో తెలుసా అమ్మా? భవిష్యత్తులో శంకరాచార్యుల వారు సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కాలి కాశ్మీరంలో. సర్వజ్ఞ పీఠం ఎక్కేటప్పుడు ఎవరైనా ఉన్నట్టుండి కామశాస్త్రం మీద అడిగితే ఆయన తలదించుకోవాల్సి వస్తుంది కదా. ఆ పరిస్థితి శంకరుడికి రాకూడదు అని ముందే ఆవిడ అడిగి సర్వజ్ఞ పీఠానికి ఎక్కేటప్పుడు ఎవరు ఏ ప్రశ్న అడిగినా సర్వజ్ఞ శంకర అని సర్వజ్ఞ శంకరుడిగా ఆయన్ని చెప్పచ్చు అన్న కరుణ శంకర్ల మీద, ఆవిడ ముందు చూపు. వెంటనే శంకరాచార్యుల వారు వెళ్ళారు. అమరకుడు అనేటటువంటి మహారాజు, ఆయన మృత శరీరం ఇట్లా పడిపోయింది అప్పుడే మరణించి. శంకర్లకి సర్వ విద్యాపారంగతులు. ఆయన ఆకాశ గమనం చేశారు. చెప్పుకున్నాం, మండన మిశ్రుడు ఇంట్లో తలుపులు వేసుంటే తలుపుల్లో ఇంచి అట్లా వెళ్ళిపోయారు అని. అవునండి. కాబట్టి శంకరాచార్యులు వారి ప్రతిష్టల్లో కానీ, భయంకరమైనటువంటి నీళ్లు పారే నీళ్లల్లో కానీ, లేదు మొత్తం నర్మదా నదిని ఇంత చిన్న కమండలంలో బంధించడం ఏమిటి, మొత్తం ప్రజలందరూ చూస్తుండగా, ఇలాంటి విద్యల యందు బహునిష్ణాతులు ఆదిశంకర్లు. శంకర్లు ఏం చేశారు, ఆయన ఈ మరణించినటువంటి అమరుకరాజు లోపలికి ప్రవేశించారు. ప్రవేశం ఎందుకు? ఈ శరీరానికి సన్యాసం ఇచ్చారు. శరీరం కదా సన్యాసము, మనస్సుకి శరీరానికి దీనికి సంబంధించింది కాబట్టి శరీరాన్ని ఇంకా వాడకూడదు. శరీరానికి పిండ ప్రదానాలు చేసేసుకుంటారు సన్యాసం తీసుకున్నప్పుడే. అవునండి. ఈ శరీరం ఇంకా పనికిరాదు కాబట్టి శరీరాన్ని వాడలేదు, ఆయన పక్కన పడుకోబెట్టారు. అందులో ఉండే జీవుడు ఇంతకుముందు ఒక శరీరం తీసుకుంటాడు, భవిష్యత్తులో ఇంకో శరీరం. జీవుడు ఎన్ని శరీరాలైనా తీసుకోవచ్చు. కాబట్టి జీవుడికి శరీరాలు తీసుకోవడం విషయంలో స్వాతంత్ర్యం ఉంది కర్మని బట్టి. వెంటనే ఈ అమరుక మహారాజు శరీరం లోపలికి శంకర్లు వెళ్ళిపోయారు. ఇప్పుడు అమరుకుడి శరీరం కామముతోటి ఉన్నా ఏం చేసినా ఈయనకు సంబంధం ఉండదుగా. ఎందుకంటే ఈయనకి జీవుడు వేరు, శరీరం వేరు అనేటువంటి స్థితి తెలుసుగా. అంటే మనలో ఉండే ఆత్మ కానీ శరీరం కానీ ఒకటి కాదా అండి? ఎలా అవుతుందమ్మా? మరణించిన తర్వాత ఈ జీవి వెళ్ళిపోయాడు అంటారు. వెళ్ళినవాడు మళ్ళీ పుడుతున్నాడు, అంతేనా? ఏదో ఒక శరీర ధారణ చేయాల్సిందే. వాడు 84 లక్షల యోనుల్లో ఏదో ఒక రూపంలో పుట్టాల్సింది. ఇదే హిందూ ధర్మానికి ఉన్న గొప్పతనం. మిగతా ధర్మాలు మనం తీసుకుంటే వాళ్ళకు ఒకటే జన్మ, మళ్ళీ వెనక ముందు ఏమీ లేదు. మళ్ళీ ఎప్పుడో ఆయన వస్తాడు, ఆయన వచ్చిన దాకా అది 1000 సంవత్సరాలైనా 2000 సంవత్సరాలైనా 3000 సంవత్సరాలైనా మనం ఓ రోజు పడుకుంటేనే నడుములు పగిలిపోయి అల్లాడతాం. అట్లా వాళ్ళు సమాధిలో ఉండాల్సిందే. కానీ సనాతన ధర్మం అలా కాదు. జీవుడు వెంటనే ప్రయాణం మొదలు పెడతాడు, వెళ్తాడు, మళ్ళీ వర్ష రూపంలో వస్తున్నాడు, వృక్షాల్లోకి చేరతాడు. అక్కడి నుంచి మళ్ళీ వాడి యోగ్యతను బట్టి కుక్క తింటుందో, పిల్లి తింటుందో, మనిషి తింటాడో, ఎవరు తింటారో దానికి తగ్గట్టుగా వాడు మళ్ళీ పితృగర్భంలోకి వెళ్ళి అక్కడి నుంచి మాతృగర్భంలోకి వెళ్ళి వాడు స్త్రీ శరీరాన్ని పొందాలని ఉంటే స్త్రీకి సంబంధించినట్టు పుం శరీరాన్ని పొందాలంటే దానికి తగ్గటువంటి ధాతువులతోటి వాడు వెళ్ళి మళ్ళీ పుడుతున్నాడు. ఇది కర్మ సిద్ధాంతం. ఈ ఆదిశంకరాచార్యులు వారు ఎలాగూ వారి శరీరం ఉంది అంటే మళ్ళీ అదే శరీరంలో కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది అంతే కదా. ఇటు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ జీవుడు ఈ శరీరంలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు వారి ఆత్మ కిందే వస్తుందేమో అంతే. అప్పుడు ఈ శరీరమే వాడుతున్నట్టు అవుతుంది. కానీ ఈ శరీరం ఇప్పుడు వాడకూడదు, ఇది మృత శరీరం కదా. కాబట్టి ఆయనది ఒక్కసారి సన్యాసం తీసేసుకున్నారు అంటే ఇంకా ఆ శరీరం పనికిరాదు. ఆయన ఒక్కసారి భీష్మించుకున్నారంటే దాని నుంచి బయటికి రాదు. కాబట్టి అమరుక మహారాజులోకి వెళ్ళారు. వెళ్ళి అమరుక మహారాజు యొక్క పత్నితోటి ఆయన చాలా రకరకాలైనటువంటి చర్చలు చేస్తూ గడిపారు 1 రోజులు. ఈ లోపల రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. ఏమిటి రాజ్యం ఇంత సుభిక్షంగా ఉంది? ఎప్పుడూ లేనిది అసలు మన రాజుగారు ఏమిటి ఇంత దివ్య తేజస్సుతోటి వెలిగిపోతున్నారు, ఎవ్వరొచ్చినా క్షణాల్లో దాని సమాధానం చెప్పేస్తున్నారు,
ఈ లోపల ఉన్నది నిజంగా మరణించిన తర్వాతకి మరణించిన ముందుకి ఉన్న రాజులో చాలా మార్పు ఉంది అని మహామంత్రి అర్థం చేసుకున్నాడు. వెతకండ్రా ఎక్కడో ఈ మహానుభావుడి శరీరం పడి ఉంటుంది అని. వాళ్ళిగా ఈ శరీరాలు వెతకడం పనిలో పడ్డారు. ఆ శరీరాన్ని కాపాడుతున్నారు శిష్యులు. ఈ శిష్యులు శరీరాన్ని కాపాడటం ఇటు పక్కన ఒకటి జరుగుతుంది. శంకరాచార్యుల వారు శాస్త్ర చర్చ చేస్తున్నారు. ఇది ఏమైంది అని చెప్పుకుండేలోపు శారదా అమ్మవారి కథ అడిగేవు కదమ్మా, అది చెప్పి మళ్ళీ ఇందులోకి వస్తాను నేను. శారదా అమ్మవారు ఓ సందర్భంలో బ్రహ్మలోకంలో బ్రహ్మాండంగా 8 ద్వారాలు, 8 వైపులా ప్రహరీలు ఉంటాయి, 8 రకాల ప్రహరీలు, 100 యోజనాల విస్తీర్ణం ఉంటుంది, అనేక రకాలైనటువంటి కత్తి ఢాలు పట్టుకున్నటువంటి సైన్యం గీన్యం అంతా ఉంటుంది. లోపలికి వెళ్తే రకరకాలైనటువంటి తోటలు, కల్పవృక్షాలకు సంబంధించినవి అనేక రకాలైనటువంటి వృక్షాలు, లతలు, తోటలు అన్నీ ఉంటాయి. చాలా అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా చాలా కొద్దిపాటిగా అద్భుతమైనటువంటి సంగీత గానం వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు సంగీతం వినిపిస్తూనే ఉంటుంది సత్యలోకంలో. అలా 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 ఒక్కొక్కటి దాటి వెళ్తే లోపల బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు. బ్రహ్మదేవుడి పక్కనే సరస్వతి అమ్మవారు, అందులోనే ఋషులు, దేవతలు, పితృదేవతలు అందరూ కూర్చొని వాళ్ళు చక్కగా మంత్రాలు చదువుతూ ఉన్నారు. వేదాశీర్వచన సభ అవుతోంది. అక్కడ వేదం చదువుతున్నప్పుడు దుర్వాస మహర్షి పొరపాటున వేదములో స్వరము చిన్న తప్పు చేశారు. తప్పు చేసేటప్పటికీ ఆమె ఒక్కసారి ఇట్లా తలదిప్పి సరస్వతి అమ్మవారు దుర్వాస మహర్షిని చూసి ఒక నవ్వు నవ్వింది. నవ్వేటప్పటికీ ఆయన కోపం వచ్చింది. సాధారణంగా దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ. ఏమిట్రా దుర్వాసుడిలాగా అని తిడుతుంటారు మన పెద్దవాళ్ళు. ఆయన దుర్వాస మహర్షి వెంటనే మానవ మాతృడన్న తర్వాత మాకు పళ్ళు, మా శరీరము, మాకు సంబంధించినటువంటివి వ్యవస్థ వేరే ఉంటుంది. ఒక చిన్న పొరపాటు అయితే దానికి నన్ను అంత అవహేళన చేసినట్టు నవ్వుతావా? ఈ నవ్విన పాపానికి నేను ఒక్కడే కదా ఇక్కడికి వచ్చి చిన్న పొరపాటు చేసింది. నువ్వు భూమి మీద పుడితే మహా తప్పులు చదివే వాళ్ళందరూ కింద దొరుకుతారు. నువ్వు అక్కడికి వెళ్ళమ్మా, భూమి మీద పుట్టు అని చెప్పించాడు. ఆమె ఒక్కసారి ఇదైపోయి వచ్చి నమస్కారం చేస్తే, ఏం లేదులేమ్మా, శంకరుడు అవతారం ఎత్తినప్పుడు శారదగా నువ్వు అక్కడికి వెళ్తే శంకరుడితోటి నువ్వు వాదన చేయంగానే నీ యొక్క శాపం పరిపూర్ణమవుతుంది అన్నట్టుగానే ఇక్కడ శంకరుడితోటి వాదన చేయడానికి ఆ తల్లి ఉభయ భారతిగా భూమి మీద పుట్టి శోణా నది దగ్గర పుట్టింది. బీహార్ దగ్గర శోణా నది అని ఉంటుంది. ఈ శోణా నది దగ్గర పుట్టినటువంటి ఆ తల్లి ఆ శోణా నదే వచ్చి గంగలో కలుస్తుందమ్మ. గంగా యమున కలిసే ముందు గంగతోటి శోణ కలుస్తుంది. ఆ శోణా నది దగ్గర ఆవిడ పుట్టినప్పటి నుంచి చిన్న వయసులో ఏడుస్తోందట పెద్దగా, పసిపిల్ల. ఏడుస్తుంటే ఆ బొమ్మలు తెచ్చిచ్చారు, ఈ తీపి అవి ఇవి అన్నీ తెచ్చినా ఆవిడ ఏడుస్తోంది. ఓ పండితుడు వచ్చాడట పలకరించడానికి. ఆవిడ చేతు లోపల ఆయన చేతిలో ఒక అద్భుతమైన తాళపత్ర గ్రంథం ఉంది. అది ముట్టుకోగానే ఏడుపు ఆపేసిందట. అంటే సాక్షాత్తు సరస్వతి అమ్మవారే అనే విషయం వాళ్ళకి అక్కడ అర్థమైంది. అలా ఆవిడ యొక్క చిన్నప్పటి నుంచి ప్రతిభ కూడా అన్ని విద్యల్లో అలాగే ఉండేది. ఏది ముట్టుకున్నా ఈమెకి తగ్గ వరుడు ఎక్కడ దొరుకుతాడా అని భయపడేవాళ్ళు. అప్పుడు దొరికాడు మండరమేశ్వరుడు. సరే, వివాహము అది అంతా చెప్పుకున్నాం, అయిపోయింది. ఇక శంకరులు ఇక్కడుండి నేర్చుకుంటుంటే మంత్రికి తెలిసిందిగా అక్కడ శరీరం ఉంది అని. ఆ శరీరాన్ని అర్జెంటుగా తగలబెట్టేయండిరా అన్నారు. తగలబెట్టేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తే శిష్యులు బాగా గట్టిగా ప్రయత్నం చేసి దాన్ని ఆపి వచ్చి శంకరాచార్యుల వారు ఉన్నటువంటి ప్రదేశంలో ఏమిటిది అని మొత్తం చెబితే అప్పటికప్పుడు ఆయన శరీరం వదిలిపెట్టి అమరుకరాజులోంచి అక్కడికి వెళ్ళారు. ఆ అమరుకరాజు శరీరంలో ఉన్నప్పుడు అమరుక శతకము అని ఓ శతకాన్ని రాశారు. అది అమరుక పేరు మీదే రాసి పెట్టారు. దాన్ని అమరుక శతకము అంటారు. మొత్తం కామశాస్త్ర విషయాలన్నీ అందులో ఉంటాయి. అలా శంకరాచార్యుల వారు రావడం, శారదా అమ్మవారితో వాదన చేయటం, అమ్మవారిని ఆ విద్యలో కూడా ఓడించటం చేసి, ఓడించిన తర్వాత ఆ అమ్మవారు వెళ్ళిపోతూ ఉంటే, అలా కాదమ్మా, నువ్వు ఈ కలియుగాంతం దాకా మమ్మల్ని బ్రోయాలి అని చెప్పి ఆ అమ్మవారిని ఏం చేశారు, ఆ అమ్మవారిని ఎలా తీసుకొని వెళ్ళి ఉద్ధరించారు, ఆ అమ్మవారితో జరిగినటువంటి సంభాషణ ఏమిటి, ఇవన్నీ కూడా మనం రేపటి రోజున చెప్పుకుందాం. తప్పకుండా. అంటే అమ్మవారితో కూడా ఈ శాస్త్ర చర్చ అనేది వారిని మరింత నిష్ణాతులుగా చేసే అవకాశం అనేది వచ్చినట్లుగా అనిపిస్తుందండి. మరి అంటే ఆదిశంకరాచార్యులు వారు రూపం మార్చినా కూడా వారిలో ఉన్న ఆత్మ అనేది ఏదైతే ఉందో ఆ శాస్త్రం, ఆ జీవుడిలో ఉన్న శాస్త్రం అనేది ఎక్కడికి పోకుండా ఆ రాజ్యంలో సుభిక్షంగా చేసే అవకాశం అనేది అక్కడ కలిగించారు వారు.
జీవుడితోటి ఎప్పుడు పోదమ్మా. ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం చేసిన పాపపుణ్య కర్మాలు, మనం చదువుకున్నవి అన్నీ కూడా ఆ జీవుడితోటి వెళ్తాయి. మళ్ళీ కొత్త శరీరం వచ్చినప్పుడు అవే తెరుచుకుంటాయి. అందుకని అలాగే జీవుడితో పాటే అవి వెళ్ళి ఆ అమరుక శరీరంలో బయటపరచబడ్డాయి. అమరుక శరీరంలో నుంచి ఉన్నారు కాబట్టి అక్కడ ఆ శాస్త్రాన్ని రాశారు అని చెప్పి అమరుక శతకం.